సర్దార్, ఏమిటి అలా నిలబడిపోయావు? ఏమి లేదు రేఖ, నా మనసులో మాట నీకు చెప్పానుగా. అదే ప్రేమని, నిన్ను పెళ్లి చేసుకుంటానని. అబ్బా, ఇంకా ఆ గోర వదలలేదా నువ్వు? రేఖ, అలా జోక్గా తీసివేయకు. నేను చెప్పేది నిజం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వద్దు సర్దార్, నా మీదున్న ప్రేమని చంపుకో. నేను నిన్ను ప్రేమించడం లేదు, విజయ్ని ప్రేమిస్తున్నాను. విజయ్ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. రేఖ, అవును సర్దార్, విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. తనను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నన్ను క్షమించు రేఖ, నీ మనసు తెలుసుకోలేక తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. క్షమించరాని తప్పు నువ్వేం చేయలేదులే. ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు, అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు. ఆ అదృష్టం అందరికీ ఉండాలిగా. అవును రేఖ, నువ్వు చెప్పింది నిజం. ఆ అదృష్టాన్ని అందుకోవాలంటే పెట్టు పుట్టాలి. నా ఉద్దేశం అది కాదు సర్దార్. నీ ఉద్దేశం ఏదైనా సరే, నిన్ను ప్రేమించున్న విషయం తప్ప హ్యాపీగా మంచి స్నేహితులుగా మిగిలిపోదాం. అమ్మా రేఖ, ఎవరమ్మా ఇతను? ఇతను చాలా మంచి గొప్ప వ్యక్తి. ఈ సమాజానికి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. ఓ, మంచి ఆదర్శవాది అన్నమాట. హలో హలో, నిన్ను ఎక్కడో చూసిన గుర్తు. ఎక్కడ చూసుంటారు? ఈ లోకంలో మనుషులు 7 ఉంటారు. ఎక్కడ చూసుంటారు? అదే గుర్తుకు రావటం లేదు. నిన్ను ఎక్కడో చూశాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. హాయ్, ఐఎమ్ నాగు. ఐఎమ్ సర్దార్. అది మీ తల్లిదండ్రి పెట్టిన పేరా? ఈ సమాజం పెట్టిన పేరు. ఏం చేస్తుంటారు? సమాజాన్ని దోసుకునే రాబందులని ఏది పారేస్తూ ఉంటాను. ఓ, ఆదర్శవాది అన్నమాట. ఈ దేశాన్ని కాపాడడానికి నేను ఆదర్శవాదిగా మారాను. మీరేం చేస్తుంటారు? నేనా? బిజినెస్. రామన్నగూడెంలో ఓ ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. రామన్నగూడెమా? నేను ఆ గూడెని వదిలి 15 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి అక్కడ ఫ్యాక్టరీ లేదే. అవును, 15 సంవత్సరాలుగా అక్కడ ఫ్యాక్టరీ నిర్మించి మేమే వ్యాపారం చేస్తున్నాను. అంటే 15 సంవత్సరాల క్రితం రామన్నగూడెన్ని సర్వనాశం చేసిన వాళ్ళల్లో నీ ఒకడు అన్నమాట. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. దౌర్జన్యంతో రామన్నగూడెన్ని ఆకలి మంటలతో అలమటించిపోతున్నా బడుగు జీవులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి ఆనాటి నాగు ఈనాటి నాగు. చెప్పు, నిజం చెప్పు. నా గత చరిత్ర నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. సర్దార్, కమాన్. సర్దార్, నీ ఆవేశం వెనుకున్న గైడార్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ గూడానికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ గూడెం నా సొంత గడ్డ. పసిబిడ్డగా ఉన్నప్పుడు మీరు చేసిన రాక్షసత్వానికి కళ్ళారా చూసి ఏమి చేయలేని సైకుడిగా మిగిలిపోయాను. గూడు మొదలు దూరంగా వెళ్ళి పెరిగిన వయసుతో పాటు ప్రతీకారాన్ని పెంచుకుంటూ
ఈ సమాజాన్ని దోచుకునే రాబందులను, ఈ రాక్షసుల ఉద్యమానికి ఊపిరున్నాయి, ఈ సమాజానికి మేలు కొలుపున్నాయి. ఈ రాక్షసులు ఏరి పారేయడానికి నేను ఆయుధం చేత పట్టాను. అంటే నువ్వు గుర్తుందా? గుర్తుకొచ్చింది కదూ? ముసలివాడని చూడకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన రామయ్య రూపం గుర్తుందా? విధవరాలని చూడకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన నా తల్లి రౌడమ్మ రూపం గుర్తుకొచ్చింది కదూ? నువ్వు నువ్వు ఆ రోజు మీరు జాలి తలిచి వదిలేసిన ఆనాడు పసిబిడ్డ, ఈనాడు ఈ సర్దార్. వద్దు, నన్నేం చేయొద్దు. ఆగో, పారిపోవాలని ప్రశ్నిస్తే కాల్చి పారేస్తాను. నాకు తెలీదు. నీకు తెలుసు. నాకు తెలీదు, తెలీదు, తెలీదు. రేయ్ రేయ్, నేను ఇన్నాళ్ళు ఒంటరి పోరాటం చేస్తూ ప్రాణాలు నిలుపుకుంది దేనికో తెలుసా? పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి. అవుతావు, ఈ శత్రు సంహారానికి శ్రీకారం చుడతాను. వద్దు సర్దార్, నేను గతాన్ని మర్చిపోయి మామూలు మనిషిగా బ్రతుకుతున్నాను. నా చెల్లెలకి తోడుగా ఉండాలనుకుంటున్నాను. నన్ను చంపి నా చెల్లిని అనాథన చేయొద్దు. నీ చెల్లి ఒంటరి అయిపోతుందని నా పగను చంపుకోమంటావా? మానవత్వంతో ఆలోచించమంటున్నాను. మానవత్వం ఆ రోజు మానవ రూపం దాల్చి మానవ మూగా మారి మా గూడాన్ని బలి తీసుకున్నప్పుడు ఏమైంది మీ మానవత్వం? మా గూడానికి అండగా నిలిచిన ప్రదీప్ని చంపి పొట్టన పెట్టుకున్నప్పుడు ఏమైంది మీ మానవత్వం? మానవత్వాన్ని మర్చిపోయి మీలాంటి మానవ మృగాలు వేరుపరేయడానికి నేను సర్దారులా మారాను. చెప్పు, ఆ భగవాన్ గారు ఎక్కడ? నాకు తెలీదు. నీకు తెలీదు? తెలీదు. వద్దు. వద్దు, చెప్తాను. ఈ నగరంలో భగవాన్ దాదాగా చలామణి అవుతున్నా ఆ రుద్ర భగవానే. చెప్పానుగా, వదిలేయి నన్ను. నేను నా చెల్లి ఈ సమాజానికి దూరంగా వెళ్ళి బతుకుతాం. నిన్ను వదిలేస్తే నేను చేసే న్యాయ పోరాటానికి అర్థమే లేదు. చావు. అమ్మా, చెల్లెమ్మా, నేను చేసిన పాపాలే ఈరోజు శాపాలయ్యి నా ప్రాణాన్ని బలి తీసుకుంటున్నాయి. నన్ను క్షమించమ్మా, క్షమించు. వీడు సాగుతావు ఒక ముగింపు పలికింది. వాడిని కూడా చంపి నా పగను తీర్చుకుంటాను.